ఖమ్మం జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం నిర్వహించారు. పెద్దగోపవరంలో పలు సీసీ రోడ్లకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ శంకుస్థాపనలు చేశారు. మీనవోలు పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు వంటశాల, మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు. ఇక కమల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగ అభివృద్ధిలో పరుగులు పడుతుందని, గురుకుల స్కూల్ ద్వారా మరియు మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని అన్నారు. చెబుతారు. నేను అడిగా ఈ పిల్లల్ని, ఈ బల్లాలు ఎవరు పంపించారంటే కేసీఆర్ తాతగారు పంపించిండి అన్నారు. అవునా? అంతేనా? అందుకనే అటువంటి మరి చిన్న పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మీకు లేకుండా మీరు ఒళ్ళెమ్మడబడి తిరిగి అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఈనాడు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి చూసి కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళలాగా మాట్లాడటం అనేది సరైనది కాదు. 75 సంవత్సరాల స్వతంత్రంలో 9 సంవత్సరాల్లో సాధించినటువంటి ఇటువంటి ప్రగతిని మనం గుర్తించాలి. ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నది. అందుకని దాన్ని సాధించే దానికోసం అందరం కలిసి చేయి కలిసి మరి ముందుగా మరి సర్పంచ్ గారు చెప్పినట్టుగా నిజంగా చదువు అనేది ముఖ్యమైనటువంటిది. ఈ గ్రామంలో 60 మంది ఉంటే 60 మందిని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడం